తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి కుంభరాశి. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి సంబంధించి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి శని రాష్ట్రాధిపతి కావడం వలన ఈ రాశి వారికి శనిగ్రహ ప్రభావం, శనిగ్రహ సంచారం ఈ ఏడాది షష్టగ్రహ కూటమి తర్వాతకి వచ్చేటువంటి ఉగాది సమయంలో మీనరాశిలోకి సంచారం చేయడం వలన శని యొక్క 7.5 అనేటువంటిది ముగుస్తుంది. ఈ సమయంలో మీరు మునుపటి కంటే మెరుగైన ఫలితాలు పొందుతారు, కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మరోవైపు మే చివరిలో రాహువు మీనం నుంచి కుంభంలోకి సంచారం చేస్తున్న క్రమంలో కొన్ని ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళన ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కుంభరాశి వారికి సంబంధించి నూతన సంవత్సరంలో కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా దాటుకుంటూ మీరు ఉపశమన మార్గంగా చాలా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటారు. ఈ ఏడాది ఉద్యోగస్తులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ప్రమోషన్ లభిస్తుంది. ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి వారికి వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ప్రమాదకర పనులకు చాలా దూరంగా ఉండాలి. టెక్నాలజీ సంబంధితమైనటువంటి పనులన్నీ కూడా చాలా శరవేగంగా చేసేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారికి నూతన సంవత్సరంలో ఆర్థిక పరమైన మెరుగైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. శుక్రుడు లగ్నస్థానం నందు ఉండడం వలన బుధుడు 10వ స్థానంలో సంచారం చేసేటువంటి క్రమంలో కుంభరాశి వారికి మంచి సత్ఫలితాలు పొందుతారు. సూర్య భగవానుడు లాభస్థానం నందు ఉండడం వలన వీరికి శుభ ఫలితాలు రానున్నాయి. దీని వలన వీరు కెరీర్లో స్థిరంగా ఉంటారు. మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేసేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారికి నూతన సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు చూసుకున్నట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఈ యొక్క మార్చి 29న సంక్రమించేటువంటి షష్టగ్రహ కూటమి పూర్తయిన తర్వాతకి శని 7.5 రెండో దశ ముగిసి అంతే శని దృష్టి కర్మఫలదాత కనుక 7వ స్థానం నుంచి తొలగిపోవడం వలన శుభ ఫలితాలు గోచరించే అవకాశం ఉన్నాయి. రాహు లగ్నంలో ఉండడం వలన కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి. గత ఏడాది కంటే కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. కుంభరాశి వారికి సంబంధించి నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా మంచిది. లేదంటే అనవసరమైనటువంటి ఇబ్బందులు కూడా పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క బయట తినేటువంటి ఆహార అలవాట్ల వల్ల లేదా ఆహారంలో ఏవైనా సరే అధికమైనటువంటి కారం, ఉప్పు లాంటి వలన కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. యోగా, ధ్యానం, అలాగే వ్యాయామం చేయడం వీరికి యొక్క జాతకరీత్యా చాలా మంచిది. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు జనవరి నుంచి ప్రారంభించి తర్వాతి కాలం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాతి నెలలో వచ్చేటువంటి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ ఏడాది మీరు సోమరితనాన్ని వదులుకొని చాలా పాజిటివ్గా, చాలా ఎనర్జెటిక్గా కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి వివాహానికి సంబంధించిన విషయానికి వస్తే నూతన సంవత్సరంలో శని శుక్ర గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈ ఏడాది 29 అంటే మార్చి 29 షష్టగ్రహ కూటమి తర్వాతకి రాహు శని సంయోగం జరుగుతుంది. ఈ కలయికతో మే 18వ తేదీ వరకు కూడా చిన్న చిన్న వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో సమస్యలు రావచ్చు. విడిపోయి మళ్ళీ తర్వాతకి కలిసే అవకాశం కూడా ఉంది. శనిగ్రహం యొక్క ప్రభావం పోవుటకు ఆవాలు, నూనె, అలాగే నువ్వుల నూనెతోని దీపారాధన చేయడం మంచిది. శని చాలీసా, అలాగే శని తిలతైలాభిషేకం చేయడం మంచిది. రుద్రాభిషేకం కూడా చేయించుకోవడం వీరికి మంచి సత్ఫలితాలు పొందేట్టుగా చేస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన విషయాలు ఇలా వీరు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీల సరస్వతి స్తోత్రం లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చాలా విపరీతమైన శక్తినిస్తుంది. అలాగే నిత్యము స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పిల్లల చేత చిన్న దీపారాధన చేయించి కనురెప్ప ఆర్పకుండా నిమిషన్నర పాటు చూడడం వల్ల, అది కూడా కంటికి ఈక్వల్గా ఉండేటువంటి లెవెల్లో గనక మీరు ఈ దీపాన్ని చూడడం వల్ల విశేషమైనటువంటి కంటి సైట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చూసిన ప్రతీది కూడా జ్ఞాపక శక్తిగా విపరీతంగా వారికి గుర్తుంటుంది. అలాగే గృహిణులందరూ కూడా ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా మరకత వర్ణంలో లేదా పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో దానితో అమ్మవారికి శ్రీమాత్రే నమః అనేటువంటి కుంకుమార్చన లేదా జపము 10,000 సంఖ్య చేయాలి. పూర్తి సంవత్సరంలో ఈ
మార్చి ఎండింగ్ తర్వాత నుండి ప్రారంభమవుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకుంటే మనకు 10,000 సంఖ్య వరకు పూర్తి చేయడం వల్ల విశేష శక్తినిస్తుంది ఆడవాళ్ళకి. జరగబోయేటువంటి ఇబ్బందులు కానీ అపాయాలు కానీ తొందరగా తెలుస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక గోల్డ్ కలర్ క్లాత్లో కొన్ని శనగలు, ఒక 4-5 శనగలు సరిపోతాయి, వేసుకొని ఆరెంజ్ కలర్ క్లాత్ దారంతోనే దాన్ని మూటలా కట్టి నవగ్రహాల గుళ్ళో బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువారం నాడు ఉదయం 7:20 లోపు మట్టి ప్రమిద, కొత్త మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇది ఒక మూటను పెట్టి వీలైతే సంపెంగ నూనెతో కానీ లేకుంటే విప్ప నూనెతో కానీ ఆముదం కొంచెం కలిపి దీపారాధన చేయడం వలన విశేషంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో సాంబ్రాణి పౌడర్గా దొరుకుతుందండి. ఆ పౌడర్ అలాగే తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి 3 కలుపుకొని ప్రతి శుక్రవారం నాడు సాయంత్ర సమయంలో స్నానమాచరించి మీ వ్యాపార స్థలంలో ఒక కప్పుని వెలిగించుకొని, అంబిక ధూప్ కప్స్ ఉంటాయి కదా, అలాంటి కప్స్ ఏదైనా వెలిగించుకొని ఆ పదార్థాన్ని తీసుకొని మిశ్రమం కలిపినటువంటి దాన్ని నుదురు దగ్గర పెట్టి అందులో వేయడం వలన, వేసేటప్పుడు మీ కోరికలు వాంఛలు కోరుకోవడం వలన మీ యొక్క షాప్ దగ్గరికి వచ్చేటువంటి గాలి ధూళి దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఒకసారి వ్యాపారస్తులు వ్యాపారం ఓపెన్ చేశారనంటే శౌచము అశౌచము ఉన్నవాళ్ళు, అలాగే రకరకాల చోట్లకు వెళ్ళొచ్చిన వాళ్ళు, మృతా శౌచంతో ఉన్నవాళ్ళు, జాతా శౌచంతో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. అలాంటి సంభావిత దోషములన్నీ కూడా ఇలా చేయడం వల్ల క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు చండీ హోమం చేయించుకోవడం మంచిది. చండీ పరాదేవత మీకు ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి, ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో విపరీతంగా తిరుగుతూ నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి పోవాలి అని అంటే చండీ హోమం చాలా మంచిది. సంవత్సరంలో కనీసం ఒకసారైనా చేయించుకోవాలి. కరుంగలి మాల లాంటివి ఏవైతే ఉంటాయో ఆ మాలలు కూడా ధరించడం మంచిది. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమం ఉంటుంది. అంటే శివుడికి చక్కెరతోని అభిషేకం చేసి, ఓన్లీ చక్కెరతో అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలకైనా సరే అలాగే శివలింగానికి అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలు చేసేదాన్ని వరపాశుపతం అని, అబ్బాయిలు చేసేదాన్ని కన్యాపాశుపతం అని అంటారు. ఈ పాశుపత హోమము మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరినన్నా అడిగితే చేస్తారు. లేదు కావాలి అంటే కింద ఉన్న మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు, మేమైనా సరే చేయిస్తాం. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ప్రసన్న మహాకాళి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించి కొంచెం కుంకుమ మీతోనే పెట్టుకొని ప్రయాణం చేయండి. ప్రయాణంలో ఎటువంటి బడలికలు, ఎటువంటి ఇబ్బందులు, వెళ్ళిన తర్వాతకి ఎటువంటి విషజ్వరాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది. అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో కాలభైరవాష్టకం చదవడం మంచిది, లేదా కాలభైరవాష్టకం వినడం మంచిది. రైతులు, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కులదేవతారాధన మానకండి. సంవత్సరంలో ఇంట ఎటువంటి ఫంక్షన్ జరిగినా అమ్మవారికి ఒక చీర పెట్టుకోండి చాలు, అమ్మవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పంపించండి. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా జాతకంలో లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ, కోణ కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది, ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని డీటెయిల్గా మీతోని గంట పాటు డిస్కస్ చేసి మీ జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ పూర్తి జాతకం కూడా 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. స్వస్తి.